సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ రామాలయంలో పూజలు నిర్వహించారు ప్రభుత్వ విప్ అడ్లు లక్ష్మణ్ కుమార్. సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ శ్రీ రామాలయంలో పూజలు నిర్వహించారు ప్రభుత్వ విప్ అట్లూర్లి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శ్రీరాముడి స్ఫూర్తితోనే భారత రాజ్యాంగ రూపకల్పన జరిగిందని, ఆదర్శ పాలకుడు శ్రీరామచంద్రుడని, శ్రీరాముడి జీవితం యావత్ సమాజానికి మార్గదర్శకమని వారు అన్నారు. ప్రజాభిప్రాయానికి కట్టుబడి భార్యను త్యజించడం అంటే తన హృదయాన్ని చీల్చుకోవడమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో అయోధ్య రామ నిర్మాణం నుండి వచ్చిన శ్రీరాముడి అక్షింతలను ఇంటింటికి పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అంటే మీ దానిలో కూడా మా అభిమానులు ఉన్నారు డాక్టర్తో చెప్తున్నా, మీ దానిలో కూడా మా అభిమానులు ఉన్నారు అంటున్నా. అవి పాటగా సర్వైవ్ అవుతుండే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ హనుమానికి, పవన సుత హనుమానికి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ, श्री रामचंद्र श्री अयोध्या राम मंदिर भव्य दिव्य मंदिर निर्माण योग्यता आलय प्रतिष्ठा महोत्सवांगत्वेन सकल कार्य आत्मीयता योग्यता लक्ष्मण कुमार लक्ष्मी सौभाग्यवती कांतकुमारी सभान्तरस्य अस्माकं समासः क्षेत्रैर्य रामचंद्राय रघुनाथाय नाथाय सीताया पदये नमः. श्रीरामचंद्रः सीताय समस्तकस्ताय दुःखक्षेत्रोपा बुद्धिर्बलं निशोधैर्यं निर्भयत्वा रोगरासाख्यं वा प्रदत्तंसः भजनस्मरणाभिरे भयमहाते एकामेकम् आदित्ये सोदाते सम्राजन्तविराजन्ता वस्त्रैर्यासने गृहे लक्ष्मीरास्तस्यान्ते प्रजामासन्नाते मानवहीमुते जाते रोगावत्पुरुषं दृष्टो अभिप्रेत आधीनिया परिवारया मंगलं कुशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती सर्वजाय सार्वभौमाय मंगलं वेदवेदान्तदेशाय चक्रधनुर्भारतरं सौभिद्यसेवितं सीतारामेन्द्र स्वामी नमो नमः. बोल रामचंद्र भगवान की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. దేవాలయ నిర్మాణంలో వల్ల స్థానికులే ప్రధాన పాత్ర పోతుంది. ముంబై మనకి కొత్త వల్ల वात्सल्यादि गुणोत्तरां मनमयीं वन्दे जगन्मातरं. भक्ताब्जे भाग्यलक्ष्मीः करकमले सर्वदा धारलक्ष्मीः दोर्दण्डे सौम्यलक्ष्मीः ममतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः. कुडुम्बेकं वल्लभधरं शुक्ल नीङ्गादशवन्दरेन्द्रेयो सदां भवतिसार पुरुषश्रेष्ठे आयुष्येन्द्रे प्रतिष्ठति लोभांसा प्रसादसिद्धिरस्तु तथा. అన్న చెప్పు. అంటే ప్రతి ఒక్కరిలో రాముడు ఉన్నాడు. అది ఇబ్బంది
హాబా బీజ్ ఆయన ఇంత ఈ జస్ట్ ఐ థింక్ మీ ఇంత బ్యాచ్ లక్ష్మణ్ గారికి అదృష్టం కలిసి వచ్చింది. No problem. యావత్ సమాజం అంటేనే మొత్తం వస్తుంది. సమాజానికి ఆదర్శనీయుడు అని చెప్పంటూ నేను ఇలా మనం ఒక హిందువులుగా ఏది ఇస్తుందో మనం ఆరాధిస్తాం. మనం ఒక హిందువులు మనం ఆరాధిస్తాం. బట్ ఎట్ ది సేమ్ టైం వారు మనతో పాటు ఏది ఇస్తుందో వారి యొక్క ఆలోచన విధానం అనేది యావత్ సమాజానికి ఆదర్శనీయమని చెప్పంటున్నా. తండ్రి ఆజ్ఞ జవతాటకుండా ఏది ఇస్తుందో రాజ్యాన్ని త్యజించినటువంటి వారు ఎవరు ఉండరని చెప్పంటున్నాను. ఆయన రాజ్యాన్ని త్యజించిండు. ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరిగేది అవతారం ఇచ్చినటువంటి భగవంతుడు అని చెప్పంటున్నాను. ఇలా పాలన అంటే ప్రజాపాలన అనేది ఇవాళ మనం మీద అంటున్నాం కదనే రామరాజ్య పాలన చెప్పంటూ ఆ రామరాజ్య పాలన గొప్పతనం ఏంటంటే ఇవాళ రాజుల కాలంలో వాళ్ళు అనుకునేది వేదం ఉంటుండే. కానీ అట్లా కాదు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించినటువంటి ఒక పాలకుడు శ్రీరామచంద్రుడు చెప్పంటున్నాడు. ప్రజల్లో ఏదో కొన్ని అపోహలు లేవెళ్తా చీల్చుకున్నాడు. ఆయన హృదయాన్ని చీల్చుకున్నాడు. సమాజం యొక్క ప్రజాభిప్రాయాన్ని గౌరవించడానికి కొరకు చెప్పంటున్నా. పాలకులు ఏదైతే అంత గొప్ప పాలకులు మనం ఎవరికి చూడలేమని చెప్పంటున్నా. ఎవరమైనా ఏదైతుందో ప్రజా జీవితంలో అది ఏ రాజకీయ పార్టీకి ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం కానీ చెప్పంటున్నా. వారిని ఆదర్శంగా తీసుకోవడం అందరి యొక్క బాధ్యత. అందులో మనం భాగస్వామ్యం అని చెప్పంటాం. నేను కూడా భాగస్వామి. మన రాజ్యాంగంలోనే శ్రీరామచంద్రుల వారి ఫోటో ఉంది. ఎగ్జాక్ట్లీ వారి స్ఫూర్తితోనే భారత రాజ్యాంగం రూపొందించబడ్డదే. రాముల వారి పాలన స్ఫూర్తితోనే భారత రాజ్యాంగం రూపొందించబడ్డది. కుల మతాలకు తావు లేకుండా ఏది ఎత్తుందో పాలన కొనసాగించింది ఆయన. ఇవాళ మనం సృష్టించుకున్న కులాల మతాలు ఆయన కాలంలో కూడా కులాల మతాలు కాదు, అందరికి సమానంగా చూసిన కులాల మతాలకు అతీతంగా ఏది ఎత్తుందో ఆయన పాలన చేపట్టిండు. అందరికి సమానంగా గౌరవించిండు. సార్ పెద్ద కొడుకు పేరు రామచంద్రారెడ్డి. అప్పుడు 5 years బ్యాక్ నేను అప్పుడు ఏ హోదా లేను. ఏమో జెండా పాది జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయాడు. వీడింది ఏదో మన కొత్త ఐ గాట్ ఇట్. హరీష్ చెప్తుండే హరీష్ దానికి ప్రభుత్వం ₹1 లేదు. అందరూ అనుకుంటారు కానీ ప్రభుత్వం సొమ్ము పెట్టి ఏదో దాన్ని కాజేద్దామని చెప్పని అనుకుని ఉంటారు. ప్రభుత్వంలో ₹1 లేదని చెప్పి అంటారు. నాకు గుడ్ ఆఫీసర్స్ ఉపయోగించి మిత్రుల సహకారం ముందు నిర్మాణం చేసింది నేను. నాకున్నాడు గుడ్ ఆఫీస్ అప్పుడు హోదాలు ఉంటాయి కాబట్టి అన్న ఎవరిని అడిగినా సాయం చేసే పరిస్థితి ఉంది. అందరి సాయం పొంది ఏదైతుందో అది రాముల వారికి ఏదైతుందో కళ్యాణానికి శాశ్వతంగా ఒక వేదిక ఉండాలని చెప్పని మరి ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణానికి ఏదైతుందో తాత్కాలిక ఏర్పాటు చేస్తాం. రాముల వారి కళ్యాణానికి శాశ్వత వేదిక ఒకటి ఉండాలని చెప్పని ఆ వేదిక నిర్మాణం కొరకు ఏదైతుందో నీ స్వయంగా చేబు నేను చెప్పంటున్నాను.